తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతలుగా ఈ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే జూబ్లీహిల్స్లో విజయం సాధించిన కాంగ్రెస్ దూకుడు మీదుండగా కాంగ్రెస్తో తలపడేందుకు బీఆర్ఎస్లో కదలికలు మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చలను దృష్టిలో ఉంచుకొని డ్యామేజ్ కంట్రోల్కి చర్యలు చేపడుతోంది. డిసెంబర్లో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తమ సత్తా చూపించేందుకు భారత రాష్ట్ర సమితి సన్నద్ధమవుతోంది. మరి ఈ పంచాయతీ ఎన్నికల్లోనైనా అధికార కాంగ్రెస్ ముందు గులాబీ పార్టీ స్కెచ్లు వర్కౌట్ అవుతాయా? జూబ్లీహిల్స్ లో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆత్మవిమర్శలో పడింది. ఎక్కడ తప్పు జరిగింది, ప్రజలు తమను ఎందుకు నమ్మలేదు అన్న అంశాలపై లోతుగా సమీక్షించింది. అందులో భాగంగానే గ్రేటర్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు సహా క్యాడర్ను సిద్ధం చేస్తోంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి నిలదొక్కుని తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. కానీ అందుకు తగ్గ కార్యాచరణ మాత్రం మొదలుపెట్టలేదు. పార్టీకి గ్రామస్థాయి నుంచి కమిటీ లేకపోవడం, నాయకుల్లో సమన్వయ లోపంతో పాటు బీఆర్ఎస్ అధిష్టానానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేకపోవడం, వీరందరినీ ఏకతాటిపై నడిపించి బాస్ కరవడం పార్టీకి తీరని లోటుగా మారడంతో బీఆర్ఎస్ కి అడ్డంకిగా మారాయి. గతంలో 10 ఏళ్లు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో సత్తా చూపించింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండటంతో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కారు జోరు చూపిస్తుందా లేక డీలా పడిపోతుందా అని గులాబీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, గ్రామస్థాయి కార్యకర్తలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కానీ చాలా కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీలక రాజకీయాలకు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యాడు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నా కూడా గులాబీ నాయకుల్లో ఐక్యత మాత్రం కనిపించట్లేదు. సొంత చెల్లె కారు పార్టీ నేతలపై మాటలు తూటాలు పేల్చడం మరింత ఇబ్బందిగా మారింది. పార్టీలో అందరినీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో కేటీఆర్ తగిన పాత్ర పోషించడం లేదని ప్రత్యర్థి పార్టీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గ్రామాల్లో కాంగ్రెస్ జోరు ముందు కారు దూసుకు వెళ్తుందా లేదా అనేది పంచాయతీ ఎన్నికల ఫలితాలతో తేలిపోనుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.